హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. అసలైన ఘట్టం మొదలయ్యిందా రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్కి అంటే మొదలైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు, అంత దమ్ముందా, ఓవైసీ జోలికి వెళ్ళే దమ్ముందా, డిమాలిషన్ చేయగలుగుతారా, ప్రభుత్వంకి అంత దమ్ముందా అని అంటున్నారు. నిజమేనా? ఎస్, నిజమే అనవచ్చు. ఎందుకంటే మనం చాలా వార్తలు చూస్తుంటాం. ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు కట్టట్లేదు, లేకపోతే ముగ్గురు డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ వెళ్తే ఎవరైనా పోలీసులు లేకపోతే వాళ్ళని కొట్టడము, తిట్టడం ఇట్లా జరుగుతున్నాయి అని చాలామంది చెప్పుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఓవైసీకి సంబంధించి ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల ఎక్కడుంది? చెరువులో ఉంది. ఈ చెరువు పరిస్థితి ఏంటి? బండ్లగూడ, ఇది చిరకం చెరువులోనా? ఈ చెరువు పరిస్థితి ఏంటి? ఇది పాత మ్యాపు. మరి ఈ బిల్డింగ్ కూడా చెరువులో ఉంది. ఇప్పుడు మన ఓవైసీ సాబ్ ఏం మాట్లాడుతుండో విందాం. हमने हमारे कॉर्पोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में। और फिर हमारे एमएलए कौशल साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है, ఎందుకు భయం వేస్తుంది ఓవైసీకి? ఎందుకు భయం వేస్తుంది? అది శాసనసభ సంబంధించి కానీ ఏ ఒక్క జీవో పొందకుండా వీళ్ళకి హైడ్రా కమిషనర్కి హక్కు లేదు. వాళ్ళ ఎమ్మెల్యే పోయి మాట్లాడిందంట. ఏం మాట్లాడిండు? ఎవరితో? సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీతో మాట్లాడితే అసలు ఎందుకు భయపడుతుర్రు నాకు అర్థమైతే లేదు. మీరు చెరువుల్లో కానీ ఎక్కడ కానీ కబ్జా చేయనప్పుడు, అక్కడ చెరువుల్లో బిల్డింగ్లు కట్టుకోనప్పుడు ఎవరైనా, ఆయన నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రభుత్వం పడిపోయే విధంగా ఉన్న పెద్దలు కూడా చెరువు కబ్జా చేశారు, వాళ్ళను కూడా వదిలిపెట్టడం తప్పని పరిస్థితుల్లో నాకు ఇది అర్జునుడు, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా హితబోధ చేసి యుద్ధం కొరకు చెప్పిండో నాకు ఆ పరిస్థితి ఉంది. నాకు ఎటులా తెలియదు, కానీ ఈ ధైర్యం చేసింది ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పడం జరిగింది. जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डेकर में बैठे था, ऊपर बैठे वाला शॉप था। हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टाइमंड जाती थी। वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, वहीं देखा तो नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको। అయితే आप उसको तोड़ना चाहिए ना। ఇక్కడ హుషేన్ సాగర్ సంబంధించి 1993, నాకు తెలిసి 1993 అప్పుడు నక్లెస్ రోడ్ లేదు. అక్కడ షూటింగ్స్ జరిగేటి, ఎక్కడో సముద్రంకి వెళ్ళి షూటింగ్ చేసే పరిస్థితి వచ్చినట్టుగా అక్కడ ఒడ్డున షూటింగ్ జరిగేటి. అది ఆహ్లాదకరంగా సుందరంగా ఒకవేళ తీర్చిదిద్దాలన్నప్పుడు రోడ్స్ వేస్తారు. అది జిహెచ్ఎం సాబ్ ఇప్పుడు ఏమన్నారు, ఓవైసీ సాబ్ ఏమన్నాడు అంటే, ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు డబుల్ టక్కర్లోన అక్కడ జిహెచ్ఎంసీ అక్కడ వాటర్ ఫాల్ ఉండేదంట. ఏది? జిహెచ్ఎంసీ ఆఫీస్ బురుగుల రామకృష్ణరావు భవన్ పక్కన, బురుగుల రామకృష్ణ పక్కనలో వాటర్ ఫాల్స్ ఉండేదంట. ఇప్పుడు అది కూడా విరగొట్టమంటాడు. అంటే మీరు తప్పు చేసి ఒప్పుకుంటారా? అది ఎవరు ఆఫీస్? అది ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులు ప్రభుత్వ స్థలంలో కొడతారు. ఓకే, ఎఫ్టీఎల్లో కట్టినప్పుడు అది కూడా డిమాలిషన్ చేయమని అడుగుతున్నారు, తప్పు కాదేమో. దానికి సంబంధించి మరి హైడ్రా కమిషనర్ కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో విందాం తర్వాత. सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने क्या बोलते, टोन बोलते, क्या बोलते, पत्थर बोल, नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो चीफ सेक्रेटरी
సరే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నిజాం టైంలోన స్టోన్స్ అంటే హద్రాలు వేసేటోళ్ళము, ఆ హద్రాలు ఇంకా ఉన్నాయి. ఎస్, మీరు ఇప్పుడు ఓల్డ్ సిటీ గత 50 ఏళ్ళ క్రితం ఓల్డ్ సిటీ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పటి వరకు మెట్రో రైలు కొరకు ఎందుకు పోరాడుతున్నారు, అసలు ఏ లైన్లో వెళ్తే ఎక్కడ డిమాలిషన్కి ఒప్పుకుంటారు, రోడ్డు ఎక్కడ విస్తరణ జరుపుతారు అన్నది ఇప్పటి వరకు కూడా అందరికీ సందేహమే. సో మీరు పెద్దలు ముందుకొచ్చి డెవలప్మెంట్, మీరు డెవలప్మెంట్ ఏమిటి కాదు, మీ ఎమ్మెల్యేలు ఎంపీ డెవలప్మెంట్ కార్పొరేటర్లు కాదు, మీకు సంబంధించిన ఓట్లు వేసిన ప్రతి ఓటర్ కూడా మీ యొక్క పిల్లలే. వాళ్ళు డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు చిన్నగా ఉండి అక్కడ షాపులు అంతే విస్తారంగా ఉండడం వల్ల అక్కడ డెవలప్మెంట్ జరగదు. అదే మీరు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది మీరు కొంచెం పెద్దగా విస్తరణ చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. ఎవరు త్యాగాలు చేయాలి? అక్కడ ల్యాండ్లు ప్రభుత్వానికి అప్పగిస్తే అక్కడ సంబంధించిన కొన్ని రోడ్లు కానీ రోడ్ వైండింగ్ కానీ మీకు షాపులు కానీ లేకుంటే ఫ్లైఓవర్లు కానీ లేకుంటే మన మెట్రో రైలు కానీ వస్తుంది. సో ఓవైసీ సాబ్కి ఎప్పటికైనా మీ పిల్లలే కదా, మీ కుటుంబ సభ్యులు. మీరంటే ఒక హిందువు అని ఎవరైనా సరే మీ ఓటర్ అయినప్పుడు మీకు సంబంధించిన ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ 7 మంది ఎమ్మెల్యేలకి మీ ఎంపీ అయిన మీకు కానీ మీ ఓటర్లందరూ మీ పిల్లలు కాబట్టి డెవలప్మెంట్ కావాలి. ఈ చెరువులు ఈరోజు హైదరాబాదు చెన్నై అంత దురదృర పరిశ్రమ అయిపోయింది. వర్షం పడితే చెన్నై కంటే ఎక్కువగా మనకి నీళ్లు చేరిపోయి ఒక మనిషి కొట్టుకుపోవడం జరిగింది, బళ్ళు కొట్టుకుపోవడం జరిగింది. కారణాలు ఏంటి? ఎన్నోసార్లు చెప్పాం మనం. చెరువులు కబ్జాలు చేయడం వల్ల, చెరువుల మీద నాలాల మీద ఇల్లు కట్టడం వల్ల ఆ వెళ్ళే నీరు వెళ్ళక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి రోడ్లన్నీ జామ్ అయిపోయి చనిపోవడాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఎంపీ గారు ఓవైసీ గారికి కొంచెమైనా అర్థమైతే ఇమీడియట్గా వాటిని సమర్థించి ఏదైతే మొత్తం మన ప్రపంచంలో ఉన్న మన హైదరాబాద్లో ఉన్న మన తెలంగాణలో హైదరాబాద్ మొత్తం ఇంత సగర్వంగా అందంగా తీర్చిదిద్దుతున్నాం, ఇంత బాగుంది, మళ్ళీ సుందరంగా ఉండాలనుకుంటే మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి తప్ప వ్యతిరేకించకూడదు. అందరి ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒకటే, దమ్ముందా రేవంత్ రెడ్డికి ఓవైసీకి టచ్ చేయగలుగుతాడా లేదా? టచ్ చేయలేడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుస్తుంది అసలైన ఘట్టం మొదలైంది. కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్లస్ సీఎం ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఈ 10-15 రోజులున ఇదంతా వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఏం జరుగుతుందో మనం చూద్దాం. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.